హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మనీస్ కిచెన్. చూడండి ఫ్రెండ్స్, నువ్వుల లడ్డూలు చేయడానికి బెల్లం చితిక కొట్టుకోవాలి. ఇట్లా ముక్కలుగా వేసుకోవాలి. ముక్కలుగా వేసుకున్న తర్వాతనే దాన్ని పాకం అని చేయడానికి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా రోట్లో దంచుతున్నా. చూడండి, మొత్తం ముక్కలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నల్ల బెల్లం తీసుకోండి. తెల్ల బెల్లం అయితే హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్, అది మొత్తం ఫిల్టర్ అయి వస్తుంది. నల్ల బెల్లం అయితే చాలా హెల్త్కి మంచిది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నా. చూడండి, మొత్తం అలా దంచుకొని మొత్తం పొడి వేసుకొని అలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోవాలి ఇదంతా. నేను ఒక 1 kg నువ్వులకి 1 kg బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అది హీట్ అవుతోంది. హీట్ అయ్యేటప్పటికి మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి. చూడండి ఎలా కలర్ చేంజ్ అవుతుందో చూడండి, చాలా బాగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. చాలు, ఇంతకు మించి పోసుకోవద్దు, సరిపోతాయి వాటరు. చూడండి ఫ్రెండ్స్, అలా పోసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. చూడండి, అలా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. అలా కలిపితేనే అది ఈవెన్గా బాయిల్ అవుతుంది అన్నమాట. లేకుంటే అవి ఉండలుగా ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది అన్నమాట బాయిల్ కావడానికి. ఇలా ఉండలుగా లేకుండా కలుపుకుంటేనే మంచిగా అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూనే ఉంటేనే అది అనేది తొందరగా కరిగిపోతుంది అన్నమాట. కరిగితే మంచిగా తొందరగా బాయిల్ అవుతుంది, పాకం అనేది తొందరగా అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిక్కగా అయిందో వాటర్ మొత్తం. ఇప్పుడు నువ్వులండి, నేను వాటర్లో కడుక్కున్న దాన్ని ఒక 15 నిమిషాలు వాటర్లో వేసి నానబెట్టుకొని తీసుకున్న దాన్ని నేను ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలా చేసుకోవాలి. ఆ నువ్వులు అనేటిది మొత్తం పొడిగా వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. అలా వేపుకుంటేనే దాని టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆ వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలి. వాటర్ అనేది మొత్తం డ్రై అయ్యి అవి నువ్వులు అనేటివి మొత్తం పొడిగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత హీట్ అయినాయో. పచ్చిదనం అనేది మొత్తం పోవాలన్నమాట. పచ్చిదనం అనేది అంతా పోతేనే మంచిగా ఉంటుంది. ఇవి నానబెట్టుకోవడం ఎందుకంటే పురుగు పట్టకుండా, ఎక్కువ రోజులు ఉన్నా కానీ పురుగు పట్టకుండా ఉంటాయి. నువ్వుల లడ్డు గట్టిగా ఉండదండి, మంచిగా మెత్తగా ఉంటుంది. గట్టిగా ఉంటే కొందరికి తినాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. అది నములుదామన్నా కానీ నమలడానికి రాదు కదా. అట్లా అని ఇలా ఫ్రై చేసుకొని నానబెట్టుకొని ఒక 15 నిమిషాలు అట్లా నానబెట్టుకొని ఆ తర్వాత దాన్ని వేపుకుంటే మంచిగా పొడిగా అవుతుంది అన్నమాట. కలుపుతూనే ఉండాలి అది, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది కదా, మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే కంపల్సరీ మనం కలుపుతూనే ఉండాలి. అట్లా అయితేనే మనం నానబెట్టుకొని మంచిగా అట్లా ఫ్రై చేసుకుంటేనే మంచిగా వేపుకుంటే, ఆ వేపుకుంటూ ఉంటేనే మొత్తం పొడి కావాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకొచ్చినప్పుడు వేపేటప్పుడు మామూలుగా పెంక మీద ఏగిపెట్టేటప్పుడు ఎట్లుంటుందో అట్లనే ఉంది చూడండి. అట్లా మొత్తం పొడిగా కావాలి. వాటర్ అనేది మొత్తం జ్యూసీ అనేది మొత్తం పోవాలి. ఇట్లా పొడిగా కావాలన్నమాట. అట్లా అయ్యే వరకు కంపల్సరీ వేపుకోవాలి. అట్లా వేపుకుంటేనే పురుగు అనేది రాదు, చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది. నువ్వు 2 నెలలైనా సరే అండి, మంచిగా నిల్వగా అనేది ఉంటుంది కంపల్సరీ. చూడండి, అట్లా మొత్తం ఫ్రై కావాలి. నార్మల్ ఎలా ఉంటాయో అలాగే కావాలి. ఇప్పుడు మంచిగా చల్లార్చుకోవాలండి. కొంచెం ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ దగ్గర చల్లార్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అందులోంచి పొగలు ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయో పొగలు అనేటివి. చూడండి, అవి మంచిగా చల్లగా కావాలండి. ఎంత చల్లగా అయితే అంత మంచిది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు అట్లా నానబెట్టుకున్న తర్వాత మనం వేపుకుంటే ఇట్లా పొడిగా రావాలన్నమాట నువ్వులు అనేది. అట్లా నువ్వులు అనేది పొడిగా వస్తేనే మనకు టేస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కువ రోజు నిల్వగా ఉంటుంది, మళ్ళీ తొందరగా ఖరాబ్ అవ్వాయి అన్నమాట, పాడవ్వకుండా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేను స్పూన్తో కాకుండా చేతితో కూడా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్,
ఎంత బాగా వస్తున్నాయో, మంచిగా దాంట్లోంచి పొగలు అనేటివి ఎక్కువగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అవి చల్లగా అవ్వాలి. ఎంతసేపు మొత్తం వేడి అనేది తగ్గేదాకా చేసుకోవాలి. లేకుంటే పాకంలో వేస్తాం కదా, ఆ పాకంలో అనేది వేసినప్పుడు మనము వాటర్ అనేది ఎక్కువ ఇది రిలీజ్ అవుతుంది అనమాట. అందుకనే మనం చల్లగా అయితే వాటర్ కంటెంట్ కొంచెం ఉన్నా కూడా పోతుంది అనమాట. పచ్చిగా ఉన్న నువ్వులండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా చల్లగా అయిపోయినాయి చూడండి. అట్లా కావాలి. అట్లా అయ్యే వరకు ఇంకొక 15 నిమిషాలు కంపల్సరీ ఇలా చేసుకోవాలి. చల్లగా వేసుకుంటేనే మనకు లడ్డూలు కట్టడానికి చాలా బాగుంటుందండి. చూడండి పాకం కంప్లీట్ అయింది. చూడండి పాకం అనేది ఇలా అవ్వాలి. పాకం అనేది ఇట్లా అయితేనే మనకు లడ్డు కట్టడానికి చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ పాకం అనేది ఎలా అయిందో చూస్తున్నారా. ఇంకా చిక్కగా అవ్వాలి. చిక్కగా అవుతేనే పాకం అనేది మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి పాకం రెడీ అవుతోంది. మంచిగా నీట్గా అంటే సైడ్స్కి ఏమైనా ఉందేమో కొంచెం గట్టి పడకుండా నీట్గా చేసుకోండి. క్లీన్గా చేసుకుంటేనే బాగుంటుంది అది పాకం అనేది. చూడండి ఫ్రెండ్స్ పాకం కొంచెంగా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా హీట్ అయింది చూడండి. ఎలా బురుగులు వస్తున్నాయో, మొత్తము నురుగు అనేది మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. పాకం అనేది అలా రావాలి. చాలా చిక్కగా కావాలన్నమాట. చాలా చిక్కగా అవుతేనే పాకము మనకు లడ్డు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది చూడండి. అలా మంచిగా కలిపినాం అనుకోండి అడగంటకుండా ఉంటుంది అన్నమాట. అంత ఈవెన్గా అవుతుంది. మనం ఇప్పుడు పాకం అయిందో కాలేదో అనేది చూసుకుందాము. లడ్డూకు కావాలంటే పాకము ఇలా మనం కూల్ వాటర్ తీసుకొని మనకు ముద్దలా రావాలన్నమాట. ముద్దలా వస్తేనే మనకు లడ్డు పాకం రెడీ అయినట్టు లెక్క. చూడండి వాటర్లో వేస్తే ఎలా వచ్చిందో చూడండి. పాకం అనేది మనకు ముద్దలాగా వస్తుంది చూడండి. అలా ముద్దలా వస్తేనే మనకు పాకం రెడీ అయినట్టు లెక్క. ఇలా వచ్చిందో రాలేదో మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పాకం కన్ఫామ్గా మీకు ఆ టైప్లో అయితేనే. ఇంకా గట్టిగా కావాలి మీకు లడ్డూలు అనుకుంటే ఇంకొంచెం ముద్ద ఇట్లా వాటర్లో వేయంగానే ముద్దలా కట్టేటట్టు చూసుకోండి. నాకైతే సరిపోయింది. ఎందుకంటే మరీ గట్టిగా అవుతే కూడా తినలేమండి, చాలా గట్టిగా ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి కొన్ని వేసుకోవాలండి. నువ్వులు అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, ముద్దలా అయిపోతాయి. కొన్ని వేసుకుంటేనే మంచిగా ఉంటుందండి. చూడండి నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. మీరు కావాలనుకుంటే దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉంచుకున్నాం అనుకోండి అవి స్మెల్ వస్తాయి. అందుకని చెప్పి నేను నెయ్యి వేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్ అలా అంత బాగా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి. అట్లా కొంచెం వేస్తూ కలుపుకోవాలి. లేకుంటే టేస్ట్ అనేది అవి మొత్తం ఒకేసారి ఉండగట్టేస్తాయి అన్నమాట. చక్కెరది అది బెల్లం పాకం అనేది దానికి రాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో చూడండి. అలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా మనం కలుపుకుంటే అంత బాగా మనకు టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. దాని వాటర్ అనేది మొత్తం నువ్వులకు ఇనికిపోతుందండి. చూడండి ఎట్లా ఇనుకుతుందో చూడండి ఫ్రెండ్స్. అలా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలండి. వేడి చల్లారిందంటే ఉండలు రావు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నువ్వుల లడ్డూలు ఉండలు రావాలంటే వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి కంపల్సరిగా. వేడి తగ్గిందంటే ఉండలు అనేది రాదు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
చూడండి. ఆ బెల్లం అనేది, ఆ బెల్లం పాకం అనేది ఈ లడ్డూకు మంచిగా ఇనకాలన్నమాట. అది మంచిగా పీల్చుకుంటేనే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా మంచిగా కలుపుతూనే ఉండాలి. మనం కలుపుతూ ఉంటేనే హీట్లోనే అది బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఉడకాలంటే కూడా కంపల్సరీ కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటేనే ఉడుకుతూ ఉంటుంది. ఆ పాకం అనేది, బెల్లం పాకం అనేది కొంచెం కొంచెంగా దగ్గరికి అయి పడుతుంది అన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. మనం ఎంత స్లోగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే అంత మంచిదండి. మీకు కావాలంటే తక్కువ పాకం కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం అంటే లడ్డు అనేది మెత్తగా ఉండాలని చెప్పి నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా. మీకు తక్కువ కావాలంటే మీరు తక్కువ వేసుకోవచ్చు. ఇంకొంచెం పాకం గట్టిగా అయిన తర్వాత చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం లడ్డు అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్. లడ్డు అనేది చేతికి పాకం మంచిగా రాసుకొని ఆయిల్ అనేది, నెయ్యి అనేది రాసుకొని మనం లడ్డు అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్. కట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. కానీ హీట్ ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకుంటా. కొంచెం హీట్ ఎక్కువ ఉంటేనే అది మంచిగా లడ్డు వస్తుంది, లేకుంటే రాదు ఫ్రెండ్స్. చూడండి, అలా గట్టిగా నొక్కుతూ లడ్డు అనేది చేయాలి ఫ్రెండ్స్. చూడండి, అలా నీట్గా వచ్చినాయి చూడండి. లడ్డు అనేది మంచిగా రావాలంటే కంపల్సరీ హీట్గా ఉండాలి. హీట్ ఎక్కువ ఉంటేనే లడ్డు అనేది బాగా వస్తుంది ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే నల్ల బెల్లం కదా, హెల్త్కి చాలా మంచిది. తెల్ల బెల్లం అయితే అస్సలు మంచిది కాదండి. చాలా తెల్లగా ఉండాలి, వైట్గా ఉండాలి, నాకు చూడడానికి టెంప్టింగ్గా ఉండాలనుకుంటే మీ ఇష్టం, అది మీకు నచ్చింది వాడుకోవచ్చు. నేను ముద్ద బెల్లం అనేది తీసుకొచ్చిన. ఆ ముద్ద బెల్లం అనేది మాత్రం హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, అలా అలా చేసుకుంటూ ఉండాలి అన్నీ. నేను మ్యాక్సిమం ఒక 70 లడ్డూల దాకా చేస్తున్నానండి. 70 లడ్డూల దాకా కేజీ నువ్వులలో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం కొంచెం నెయ్యి అద్దుకుంటూ చేతుకు కొంచెం కొంచెం పట్టుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలా ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు, చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కానీ మంచిగా ఉంటుందండి. Like and share and subscribe, watch my videos.